Anywhere you go, anywhere you go, give it all. Anywhere you say, anywhere you say, anywhere. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా ఎరా. నా పేరు సుష్మా, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ మీరందరూ దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను సింపుల్గా ఫెస్టివల్కి నేను ఎలా రెడీ అవుతాను వితౌట్ ఫౌండేషన్ అండ్ బ్రషెస్ అనేది చూపిపోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను నా స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. నేను యూజ్ చేసేది క్లినిక్ మాయిశ్చరైజర్. అండ్ నేను ఒక 2.5 years నుంచి సేమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. నాకు మాయిశ్చరైజర్ ఇలా స్టిక్కీగా ఆయిలీగా ఉంటే ఇష్టం ఉండదు. ఇదైతే నాకు స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది నాది డ్రై స్కిన్. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 minutes అయితే గ్యాప్ ఇవ్వాలి కొంచెం స్కిన్లో అబ్జర్వ్ కావడానికి. అండ్ నేను ఇక్కడ నివియా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ లిప్ బామ్ పెట్టుకుంటే ఏంటంటే మనం లిప్స్టిక్ పెట్టుకునే టైంకి లిప్స్ హైడ్రేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ ప్రైమర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది లాక్మీ ప్రైమర్. ప్రైమర్ యూజ్ చేయడం వల్ల మన పోర్స్ అవన్నీ ఫిల్ అయిపోయి మేకప్ ఫినిష్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సీసీ క్రీమ్ లాక్మీ నుండి యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎలాంటి ఫౌండేషన్ లేకుంటే ఫౌండేషన్ బ్రషెస్ కానీ ఎలాంటివి అయితే యూజ్ చేయట్లేదు. సింపుల్గా హ్యాండ్ తోటే బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎలాగో ఇది ఫౌండేషన్ కాదు, సీసీ క్రీమే కాబట్టి హ్యాండ్ తోటే బాగా బ్లెండ్ అవుతుంది. నేను ఇక్కడ ఎస్టే లాడర్ నుంచి కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం డార్క్ సర్కిల్స్ విజిబుల్గా ఉన్నాయి కదా, అందుకని నాకు కొంచెం కన్సీలర్ యూజ్ చేస్తే బెటర్ అనిపించింది. యూజువల్గా అయితే బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఏం యూజ్ చేయను. కొంచెం ఇది ఫెస్టివ్ మేకప్ లుక్ కాబట్టి నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాచీగా లేకుండా బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐబ్రోస్ ఫిల్ చేయడానికి నేను మేబ్లిన్ నుండి ప్రో అల్ట్రా స్లిమ్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. మనకి ఒక సైడ్ స్పూలీ వస్తుంది, ఇంకొక సైడ్ చాలా ప్రిసైజ్గా ఇలా పెన్సిల్ వస్తుంది. మనం న్యాచురల్గా హెయిర్ ఎలా ఉంటుందో బ్రో అలా డ్రా చేసుకోవచ్చు అనమాట ఐబ్రోస్. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఐబ్రోస్ ఫిల్ చేసే ముందు ఫస్ట్ అవుటర్ లైన్ డ్రా చేసుకుంటాను. దాంట్లో చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనకి న్యాచురల్ బ్రోస్లా కనిపించేలాగా అందులో ఫిల్అప్ చేసుకుంటాను. ఇది చాలా బాగుంది, న్యాచురల్గా కనిపించేటట్టు. ఇలా మనకి ఊకే షార్ప్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ స్పూలీ కూడా ఉంది. అండ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా న్యాచురల్ బ్రోలా స్ట్రోక్ చేసుకుంటూ అప్లై చేసుకోవచ్చు. నాకు ఐబ్రోస్ కొంచెం డార్క్గా ఉంటేనే ఇష్టం. ఇది నా షేడ్ ఏంటంటే డార్క్ బ్రౌన్. ఇది ఇంకా ఇదే హైయెస్ట్ షేడ్, ఇంకా డార్క్ ఇంతకంటే లేదు. నేను మొన్నటిదాకా అయితే ఐబ్రో పౌడర్ యూజ్ చేసేదాన్ని. నాకు ఎందుకో ఐబ్రో పౌడర్ కంటే కూడా ఈ ప్రిసైజ్ బ్రో పెన్సిల్ అనేది చాలా బాగా అనిపించింది. బట్ యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అది కొంచెం ఇది ఉన్న బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా డెలికేటెడ్గా ఉంది అది. ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్పూలీతో ఒకసారి మనం ఇలా బ్రష్ చేసుకున్నామంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది, ఒకటే దగ్గర ఉన్నట్టు కాకుండా. అండ్ నెక్స్ట్ నేను కొద్దిమంది బ్రోజెల్ యూజ్ చేస్తారు. నేనైతే ఏమీ బ్రోజెల్ అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు. మనకి ఐబ్రోస్ ఎలా లాంగ్ లాస్టింగ్గా పెట్టినట్టు సెట్ అయిపోయి ఉండాలంటే నేనేం చేస్తానంటే మస్కారా తీసుకొని కొంచెం అలా పైన ఇట్లా టచ్అప్లా ఇస్తాను అంతే. దానివల్ల కొంచెం థిక్గా ఉన్నట్టు అనిపిస్తాయి అండ్ ఆల్సో ఇన్ ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ నా దగ్గర ఉన్న మెబిలిన్ మస్కారా తోటి నేను అలా బ్రోజెల్లా యూజ్ చేస్తున్నాను. అది ఏది పెట్టకుండా ఒక ఐబ్రోస్ లిప్స్టిక్ ఉంటే నాకైతే మేకప్ అయిపోయినట్టే అనిపిస్తుంది. నెక్స్ట్ ఐ షాడో నేను ఇక్కడ ఒక పీచ్ కలర్ తీసుకుంటున్నాను.
ఐ షాడోలో నేను కూడా అంత పర్ఫెక్ట్ కాదు, బట్ నాట్ బ్యాడ్. నా దగ్గర వేరే జెల్ ఐ షాడో కూడా ఉంది, బట్ నేను ఈసారి అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫెస్టివల్ లుక్కి అలా పీచ్ షేడ్ అయితే బాగుంటుంది, ఏ డ్రెస్ వేసుకున్నా ఆర్ ఏదైనా శారీ మీదకైనా కూడా. దానికి ఉన్న ఎక్సెస్ దాంతో కొంచెం వాటర్ లైన్ దగ్గర కూడా మనం కొంచెం ఐ షాడో అప్లై చేస్తే మనకి ఐస్ డిఫైన్ అయినట్టు కనిపిస్తాయి. అండ్ బాగా బ్లెండ్ చేయాలి. అండ్ నేను సెంటర్లో అదే షేడ్లో కొంచెం షిమ్మరీ ఉండే ఐ షాడో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లాక్మీ కాజల్ తీసుకున్నాను. నేను ఇక్కడ థిక్ అండ్ బోల్డ్గా ఐలైనర్ పెట్టాలని అనుకోవట్లేదు, నేను ఒక సాఫ్ట్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఐస్కి. అందుకనే నేను ఇలా రఫ్గా ఐలైనర్ డ్రా చేసుకుంటున్నాను. నేను దాన్ని నా ఐబ్రో ప్యాలెట్లో వచ్చిన ఒక చిన్న బ్రష్ తోటి నేను ఇలా స్మోక్ అవుట్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు మీకు సాఫ్ట్ లుక్ వస్తుంది ఐలైనర్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఒకసారి మీద అలా చేసి కొంచెం లైట్గా వింగ్ కూడా తీసుకొద్దామని ట్రై చేశాను ఇక్కడ. అండ్ అదే ఎక్సెస్ ఉన్న దాన్ని కింద కూడా అప్లై చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఐ. నాకు ఈ మధ్య బోల్డ్గా పెట్టిన దానికంటే ఇలా నచ్చుతుంది. అండ్ ఐస్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మస్కారా అప్లై చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇందాక చూపించాను కదా నా మేబుల్ మస్కారా, సేమ్ అదే అప్లై చేస్తున్నాను. మాకు చాలా వేడిగా ఉంది అక్కడ. ఆల్రెడీ నేను మేకప్ మొత్తం కాకముందే నాకు బాగా స్వెట్ వస్తుంది. సమ్మర్ స్టార్ట్ అయిందనమాట. ఐ మేకప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లిప్స్టిక్, ఫైనల్ టచ్. అండ్ ఈ లిప్స్టిక్ కూడా నేను రీసెంట్గా నిక్స్ నుంచి తీసుకున్నాను. న్యూడ్ షేడ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. యాక్చువల్గా ఈ షేడ్ వచ్చి లాలా ల్యాండ్, అండ్ నేను ఆర్డర్ చేసిన షేడ్ ఇది కాదు. వాళ్ళు దగ్గరగా ఉండే షేడ్ని పంపించారు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే. లోలిటా ఉంటే మీరు అది తీసుకోండి, నేను ఆ షేడే ఆర్డర్ చేశాను, బట్ అది రాలేదు. లాలా ల్యాండ్ కూడా చాలా క్లోజ్గా ఉంది ఆ షేడ్కి, బట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ షేడ్ అనమాట. ఇది ఒక మనకి మెరూన్ టింట్ అలా ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే ఇంకా కొంచెం మనము దివాళీ కంటేనే కొంచెం డ్యూ మేకప్ కావాలి, అలాగే మనకి చాలాసేపు లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే నిక్స్ నుంచి సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. దాన్ని కొంచెం ఇలా బ్యూటీ బ్లెండర్ తోటి డాప్ చేస్తున్నాను. అండ్ హైలైటర్ లాస్ట్, ఫైనల్గా హైలైటర్ అప్లై చేస్తున్నాను. నా ఫైనల్ లుక్ అయితే ఇది. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హ్యాపీ దివాళీ వన్స్ అగైన్, అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.